ఈరోజు జరిగినటువంటి మా డి బ్లాక్ సహభావన టౌన్షిప్లో ఎన్నికలు చాలా ఆహ్లాదకరంగా జరిగాయి. దానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేసి మన ఓనర్స్ ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఫస్ట్ మనకి ఏంటంటే నోటీసులు ఇచ్చాము. నోటీసులు ఇచ్చిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ జరిగాయి. తర్వాత ఎలక్టెడ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో విత్డ్రా ప్రాసెస్ జరిగింది. ఆ తర్వాత లాస్ట్కు ఎన్నికల ప్రాసెస్ ఇవాళ కంప్లీట్ కావడం జరిగింది. దీనికి 274 మంది మన ఓనర్స్ హాజరయ్యారు. 384 గాను 274 మంది హాజరయ్యారు. దానికి అనుగుణంగా మనకు ప్రజా తీర్పు ఓనర్ తీర్పు మేరకు ఇక్కడ మనకి ఈ ఎలక్షన్లో మన డి బ్లాక్ సహభావన టౌన్షిప్లో ఈ ఓనర్స్ తీర్పు మేరకు మేమంతా విజయం సాధించడం జరిగింది. 12 మంది డైరెక్టర్లు, దానిలో డైరెక్టర్లో నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత వైస్ చైర్మన్గా ప్రవీణ్ గారు, తర్వాత జనరల్ సెక్రటరీగా సునీతా మేడం గారు, తర్వాత జాయింట్ సెక్రటరీగా వినోద్ కుమార్ గారు, అలాగే ట్రెజరర్గా మన మమతా మేడం గారు. ఈ విధంగా పోస్టులు డిక్లేర్ చేసుకొని అందరం కలిసి ఓటింగ్, దీనికి కూడా ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యి తర్వాత అందరం ఎన్నుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల కాలంలో డి బ్లాక్లో ఎటువంటి ఎన్నికలు జరగలేదు. ఇవాళ పెద్ద ఎత్తున ఓనర్స్ వచ్చేసి ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దానికి నా గెలుపుకు, మా అందరి గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క ఓనర్స్కు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం అందరం కలిసి ఇంకా ముందుకు పోయి మన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో డి బ్లాక్లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా షార్ట్అవుట్ చేసుకుంటా మహానిషులు మేము మా ప్రాబ్లమ్స్ క్లియర్ కావడానికి శాయశక్తుల కృషి చేస్తామని ఓనర్స్ తరఫున మీ చైర్మన్గా నేను హామీ ఇస్తున్నాను. మొత్తము ఇక్కడికి 18 మంది పోటీలో నిలబడడం జరిగింది. దానికి గాను 12 మంది విజయం సాధించడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే రేపటి నుంచే మనము కొత్త కమిటీకి ఇవాళ నుంచే ఆల్రెడీ డిక్లేర్ చేశాము. రేపు మండే కాబట్టి అందరికీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి రేపటి నుంచే మేము అధికారికంగా సైన్లు కూడా డిక్లేర్ చేసేసి మా బైలాస్ ప్రకారం ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఓనర్స్కు ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. పాత కమిటీలు ఏంటి అంటే కొంత ఒక ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఇక్కడ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం. బట్ అది ఇప్పుడు పునరావృతం కాకుండా ఉండేటందుకు కూడాము యునానిమస్గా అందరం కలిసి శతంగా ట్రై చేసినాము. బట్ కాకపోతే ఎలక్షన్ మంచి పరిణామాలు. సో దానికి ఈ ఎలక్టెడ్ బాడీ ఎన్నుకోవడం చాలా శుభసాయకము. దానికి మనం అందరం అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్గా ఈ టౌన్షిప్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లిఫ్ట్ ఏఎంసీ, తర్వాత పాత బకాయిలు వసూలు చేసుడు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి కదంటే స్పీడ్ బ్రేకర్సు, తర్వాత బోరు రాజ్య సభ్యులకి వెళ్ళి బోర్స్ తెప్పించడు, తర్వాత అదేంటి గోడ ఉన్నది కదా దాన్ని స్టేట్ పెంచుడు, తర్వాత కాంపౌండ్ వాల్ పెంచుడు, చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్ చేసుడు, తర్వాత ఇప్పుడు ఉన్న ఏదైతే రెంట్ వాల్యూ ఏదైతే ఉన్నదో దాన్ని 10 నుంచి 12,000 చేయడము, ఆ తర్వాత మన ఈ ఫ్లాట్ వాల్యూ ఏదైతే ఉన్నదో అంటే మేము ఏం పెట్టుకున్నామో 30 లక్షల వరకు తీసుకుపోవాలనే టార్గెట్ ఉన్నది. దానికి అనుగుణంగా మేము అందరం రీచ్ కావాలని అహర్నిశలు కృషి చేస్తామని కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ అందరికీ మన ఓనర్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. డి బ్లాక్ ఓనర్స్ థ్యాంక్ యూ. మీడియా నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఇక్కడ పోటీలో నిల్చున్నాను. ఎలక్షన్ చేస్తాము. అయితే మొత్తం 18 మంది కాంటాక్ట్ చేశాము. అందులో మా సహభావన టౌన్షిప్ పీపుల్ అందరూ కలిసి 12 మందిని గెలిపించారు. 12 మందిలో మేము వీళ్ళందరూ 12 మంది ఉన్నామండి. చైర్మన్ అతను, వైస్ చైర్మన్ నేను, వినోద్ జాయింట్ సెక్రటరీ మేడం, సెక్రటరీ మేడం, మేము ట్రెజరర్గా నేను పోటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంగా మాకు అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఇక ముందు ఈ కారణం మేము ఈ సహభావన టౌన్షిప్ గురించి మేము చాలా కష్టపడతాము. దీన్ని చాలా డెవలప్ చేయడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తామండి.